ఎన్నికల వేళ భారీ మద్యం పట్టుకున్న పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా కర్ణాటక మద్యంను సీజ్ చేశారు పోలీసులు. కర్ణాటక నుండి గూడిపల్లి మండలం సోడిఖానిపల్లికి తరలిస్తున్న కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు చెప్తున్న అధికారులు 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పోలీసులు. 2 ముద్దాయిలు, 1 ద్విచక్ర వాహనం, 1 కారును సీజ్ చేశారు ఎస్ఈబీ పోలీసులు. అక్రమ మద్యం, నాటుసారా తరలింపుపై నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేసిన ఎస్ఈబీ అధికారులు. వాటి మీద కూడా దృష్టి పెట్టినాము. నాటుసారా కూడా ధ్వంసం చేస్తున్నాం, ఓటుకు ధ్వంసం చేస్తున్నాం. కాకపోతే అది కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అయినా కూడా మేము ఇంటెలిజెన్స్ ఇక్కడ పెట్టినాము, డిటిఏ ఫోన్లు పెట్టేసి అది కూడా చర్యలు తీసుకుంటాము. లేదా వారి వివరాలు అడగదు, మాకు ఓన్లీ ఇన్ఫార్మర్ అని రాస్తాం. అలాగే దీని సందర్భంగా ఈ ఇందులో టీము సుజన్ బాబు గారు, తర్వాత ఎస్ఐ ఎవరు వాళ్ళకు ఒక క్యాష్ రివార్డ్ మా సార్ చేతుల మీదుగా వాళ్ళకు ఏమిటికంటే ఎంకరేజ్మెంట్కు మరియు కుప్పం మొదలగు అనేక పట్టణాలు, కార్వేట నగరం, జీడి నెల్లూరు, ఇవన్నీ చెక్ పోస్టులు అమలు చేయడం జరిగింది. చెక్ పోస్టుల ద్వారా అలాగే కొన్ని చోట్ల మా లోకల్ పోలీసులు కూడా విరివిగా కేసులు నమోదు చేస్తున్నారు. ఫైనల్గా ఎలక్షన్స్లో ఏ గొడవలు రాకుండా, ఈ మత్తు పానీయాల ద్వారా ఏ విధమైన అల్లర్లు జరగకుండా ఎలక్షన్స్ ప్రశాంతంగా జరపడం మా విధి నిర్వహణలో ప్రజలు, అలాగే రాజకీయ పార్టీలు, అలాగే పాత్రికేయులు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతను మంజు అనే అతను పాత ముద్దాయి, వీళ్ళందరికీ కూడా సప్లై చేసేవాడు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుందంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ మేము మీకు స్టాక్ ఇవ్వమనే మెసేజ్ వచ్చేసింది అనమాట. కాబట్టి వీళ్ళు ముందుగానే స్టాక్ తీసుకొచ్చుకొని ఎలక్షన్లకు అమ్ముకోవాలన్నా పంచుకోవాలన్న ఉద్దేశంతో ముందే పెట్టుకున్నారు. కాబట్టి ఎలక్షన్లు వచ్చే కొద్దీ టైట్ అక్కడ కూడా సప్లై తక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాడు ముందు జాగ్రత్తతో తెచ్చుకున్నాడు. మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు పోయి పట్టుకున్నారు రూట్. తర్వాత ఇక ముందు కూడా మేము చాలా నిఘా పెట్టినాము, మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పెట్టేశాము. ఎలక్షన్ల పర్పస్ కానీ అమ్ముకున్నకు కానీ ఏమైనా కూడా ఉంటే ఇలాంటి వారిని కఠినంగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. కాబట్టి ఈ పత్రికా ప్రకటన మూలంగా నేను తెలియజేయడం ఏమనగా, అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న ఈ అక్రమ మద్యం సరఫరాదారులు కానీ అమ్మకందారులు కానీ మేము వార్నింగ్ ఇచ్చేది ఏమంటే, ఎవరైనా కానీ పట్టుబడితే వాళ్ళకి కఠినంగా కోర్టు ద్వారా శిక్షించబడతారు. కాబట్టి ఈ ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేకి మేము మా స్టాఫ్ ద్వారా, మా డిఎస్పీ గారు, మన పోలీసు సహకారంతో, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మేము ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించాలని మేము ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియవలసింది మేము కూడా కోరుతున్నాం. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని గుడిపల్లి మండలం సోడిగానిపల్లి అను గ్రామంలో ఎస్ఈబి కుప్పం పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వారి టీము, అలాగే మా యొక్క విశేషమైన కృషి ఫలితంగా 2 కర్ణాటక చెందిన 1 ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన 1 ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ ఎన్డీపీఎలను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే కాయిదాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. వీటిపైన తగు చర్య నిమిత్తము మేము మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ రిపోర్ట్ పంపించుకొని ముందు భవిష్యత్తులో కూడా గట్టి నిఘా పెట్టి ఈ పుత్తూరు అలాగే
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.